నేషన్ న్యూస్. మార్చి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు అసెంబ్లీ భవనం కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఓవర్ టు యు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి కేంద్రంగా పరిపాలన సాగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు మాత్రం హైదరాబాద్లోనే, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఏదైతే ఉందో అక్కడే జరుపుకుంటూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ సమావేశాలతో హైదరాబాద్లోని అసెంబ్లీకి గుడ్ బై చెప్పేసి ఇక పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలను ఇక్కడే జరుపుకునేందుకు, అంటే అమరావతి కేంద్రంగానే జరుపుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దాంట్లో భాగంగానే తాత్కాలిక సచివాలయానికి సమీపంలోనే తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుపెట్టింది. సో ప్రస్తుతం మనం ఎక్కడైతే తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం చేపడుతున్నారో ఆ అసెంబ్లీ హాల్లోనే ఉండడం జరిగింది. ఒకసారి కనుక మనం చూస్తే పూర్తిగా ఈ అసెంబ్లీ భవనానికి సంబంధించిన, అసెంబ్లీ హాల్కు సంబంధించిన పనులు దాదాపు పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రెడీ టు ఆక్యుపై అన్న పొజిషన్ అయితే ప్రస్తుతం అసెంబ్లీ భవనానికి సంబంధించిన పనులు, అంటే చిన్న చితక పనులు మినహా దాదాపు పనులన్నీ పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి కనుక మనం దీని కనుక చూస్తే మొత్తం 230 సీటింగ్ ఉండేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కొన్ని సందర్భాల్లో ఉమ్మడి, అంటే గవర్నర్ ప్రసంగం కానీ ఇతరత్ర ముఖ్యమైన అంశాలు వచ్చినప్పుడు ఉమ్మడి అసెంబ్లీని నిర్వహిస్తూ దానికి సంబంధించిన ప్రసంగాలు ఈ డయాస్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అటు ఎమ్మెల్సీలకు సంబంధించిన అభ్యర్థులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉమ్మడి సభలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించే క్రమంలో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పూర్తిగా 230 మందితో కూడిన సీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే సీలింగ్కి సంబంధించిన వ్యవహారం కూడా చూసుకుంటుంటే దాదాపు సీలింగ్ పనులు కూడా దాదాపు పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటుంటే లైటింగ్ కూడా, అంటే ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైతే హైదరాబాద్లో నిర్వహించారో దానికి తలదన్నే విధంగా, అంటే దానికంటే ఎక్కువగా కంఫర్ట్ ఉండే విధంగా పూర్తి స్థాయిలో రూపొందించడం జరిగింది. మరొకవైపు అసెంబ్లీ భవనానికి ఎదురుగుండా ఎక్కడైతే స్పీకర్ చైర్ ఉంటుందో దానికి ఎదురుగా కూడా గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి కనుక మనం చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఐదు గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విఐపీలు, ఆఫీసర్స్, అలాగే విజిటర్స్కు సంబంధించి, అలాగే మీడియాకు సంబంధించిన గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏసీకి సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే రికార్డు స్థాయిలోనే అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రకాల హంగులు, అలాగే సభ్యులు కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే కొన్ని గంటల తరబడి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి కొంతమంది వృద్ధులు కూడా, ఈ వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఈ అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న పరిస్థితుల్లో వాళ్ళు కూర్చోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా అన్ని రకాల సీటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో జరిగిన ఏపీకి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు ఏదైతే జరిగాయో అవి జరిగిన ప్రతిసారి కూడా ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు పూర్తి స్థాయిలో పోడియంని చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కసారి కనుక చూస్తే గత అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడైతే హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారో అక్కడ పోడియంని చుట్టుముట్టడం, దాదాపు స్పీకర్ చైర్ వరకు వెళ్లిన పరిస్థితి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు స్పీకర్ చైర్ వరకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి కానీ ఎవరైనా సభ్యులు పోడియం ముందుకు వచ్చే సమయంలో స్పీకర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో, అంటే దాదాపు 6 అడుగులు ఉండే విధంగా ఈ స్పీకర్ పోడియంని నిర్మించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే ఒకవేళ స్పీకర్ పోడియం ముందు వాళ్ళు ఏదన్నా వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేసినా కానీ, అలాగే అక్కడికి వచ్చి నినాదాలు చేసే ప్రయత్నంలో కానీ స్పీకర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆయన విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటాం అంటే స్పీకర్కి ఎటువంటి, అంటే గతంలో చూసాం మనం ఒక 2 సందర్భాల్లో స్పీకర్ చైర్ వద్దకు వెళ్ళి ఆయన చేతిలో ఉన్న కాగితాలు కూడా లాక్కున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో అటువంటి ఇబ్బంది ఏది లేకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు స్పీకర్ పోడియంకి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 6 ఫీట్ హైట్ ఉండేలాగా ఈ స్పీకర్ పోడియంని నిర్మించడం జరిగింది. మరొక వైపు చూసుకుంటే ఈ అసెంబ్లీ హాల్కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ఇక్కడ మైకులకు సంబంధించి ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిన సభ్యులు కొన్ని సందర్భాల్లో ఆవేశాలకు లోనైతే ఆ మైకుల్ని విరగొట్టిన సంఘటనలు కానీ దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏది లేకుండా, అంటే అధునాతనమైన సాంకేతికపరమైన టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునే దిశగా ఈ రకమైన మైకులను ఏర్పాటు చేయడం జరిగింది. సో సభ్యులు ఎవరైతే మాట్లాడదలుచుకుంటారో వాళ్ళు లేచి నుంచుని మాట్లాడితే ఇక్కడ నుంచి వాయిస్ రికార్డ్ చేసుకోవడంతో పాటుగా మొత్తం మైక్ సిస్టమ్ ద్వారా
అంటే మైక్ సిస్టమ్ ద్వారా మొత్తం సభ మొత్తం వచ్చేలాగా ఈ రకమైన సౌండ్ టెక్నాలజీని సౌండ్ సిస్టమ్ని అమర్చడం జరిగింది. ఈ తరహా సౌండ్ సిస్టమ్ విధానం లండన్లోనూ, ఆ తర్వాత కేరళలో ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఏపీలోనే పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటుగా పూర్తి స్థాయి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వాటిని వినియోగించుకునే దిశగా ఈ అసెంబ్లీ భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ.